హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన షార్ట్ వీడియోలో అయితే ఇంకొక స్నాక్ ఐటెంతో వచ్చేసాను. అదేంటంటే మన అందరికీ ఎంతగానో ఇష్టమైన స్టఫ్డ్ మిర్చి బజ్జీ. ఈవినింగ్ అయితే చాలు ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిస్తూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు బయటకు వెళ్ళి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ స్టఫ్డ్ మిర్చి బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. దీనికోసం అయితే ముందుగా మీకు కావాల్సిన బజ్జీ మిర్చిని తీసుకుని ఎడ్జ్లో ఇలా కట్ చేసి ఈ విధంగా ఘాట్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చి బజ్జీలో స్టఫింగ్ కోసం అయితే ఒక బౌల్లో కొంచెం వాము, కొంచెం సాల్ట్, అలానే ఒక స్పూన్ శనగపిండి కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ అయితే కొంచెం కొంచెం తీసుకుని మిర్చిలో స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటికీ స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిర్చి బజ్జీ కోటింగ్ కోసం అయితే ఒక బౌల్లో శనగపిండి, బియ్యం పిండి, కొంచెం సాల్ట్, చిటికెడు వంట సోడా, సరిపడా నీళ్లు పోసుకుని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పిండి కలిపేటప్పుడు చూసి కలుపుకోండి. లూజ్ అయితే గనక మిర్చికి సరిగా కోట్ అవ్వదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని అంతా ఒక గ్లాస్ లో వేసుకోండి. అప్పుడు బజ్జీలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆయిల్ అయితే వేడైపోయిందండి. ఇప్పుడైతే బజ్జీలు వేసుకుందాము. బజ్జీలు వేసుకునేటప్పుడు పిండిలో ఇలా ముంచి వేసేయకుండా ఒక సైడ్ మిర్చి కనిపించేటట్లు వేస్తే లోపల మిర్చి కూడా ఫ్రై అవుతుందండి. ఫస్ట్ ఆయిల్ లో వేసుకున్న మిర్చి అయితే లైట్ గా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని మళ్ళీ అన్ని కలిపి ఫ్రై చేసుకుంటే అన్ని బజ్జీలు ఈవెన్ గా ఫ్రై అవుతాయి. చూసారు కదండి, వేడి వేడి మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయాయి. ఆనియన్ లెమన్ తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.